అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం రిస్కీ కదా. అలాంటి రిస్కీ కంపెనీలు ఎందుకు పెడుతున్నారు అన్నది వాషింగ్టన్ పోస్ట్ కథనం సారాంశం. ఎందుకంటే ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రజల సొమ్ము, అది కూడా జీవిత బీమా సొమ్ము. అంటే ప్రజలు కష్టకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎల్ఐసి ఈజ్ ఎ వెరీ స్టేబుల్ కంపెనీ. అదానీలో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ రైటా రాంగ్ అనే ఎనాలిసిస్ వేరు. దీనివల్ల ఎల్ఐసి ఏదో ప్రమాదంలో పడిపోయింది, ఎల్ఐసిలో పాలసీ తీసుకున్న వాళ్ళకు ప్రమాదం ఉంది అన్నది పచ్చి అబద్ధం. ఎల్ఐసి ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎంత స్ట్రాంగ్ కంపెనీ అంటే ఎల్ఐసిలో ఉన్న 40 కోట్ల మంది పాలసీదారులు ఈ క్షణం ఇప్పుడు వెంటనే వచ్చి 12 గంటలకు మీకు వచ్చి మా డబ్బులు మాకు కావాలి అన్నారనుకోండి, మీరు మొత్తం మందికి డబ్బులు ఇచ్చినాక కూడా కొన్ని లక్షల కోట్లు ఉంటాయి ఎల్ఐసి దగ్గర. అంత ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసికి, అంతగా డబ్బులు ఉన్నాయి. అందువల్ల అదానీ కంపెనీలలో ఉండే ఒడిదుడుకులు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఐసి ఫైనాన్షియల్ హెల్త్ని ఇంపాక్ట్ చేయదు. 33,000 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న ఫిగర్ చూస్తే మనకు భయం వేస్తుంది. అయితే అదానీ ఎల్ఐసి ఫైనాన్షియల్ హెల్త్కు ప్రమాదం లేదు, కానీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం రైటా రాంగా అది క్వశ్చన్. మరి అంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఐసి ఎందుకు చేయాలి? ఎందుకంటే పబ్లిక్